ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు ఉదయకాల సమయంలో. దేవుని మాటలు అద్భుతంగా మనందరిని నడిపిస్తున్నాయి కదా ప్రతిరోజు. విశేషకరంగా ఈ రోజున మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, ఆకాశ వాకిళ్లను విప్పి విస్తారముగా మరి ఆయన దీవెనలు కుమ్మరించే దేవుడై ఉన్నారు. మన కుటుంబాల్లో ఈ వాగ్దానము మరి నెరవేర్చబడును గాక. ఎస్, మాట ఇచ్చింది నమ్మదగిన దేవుడు అండి. ఆయన ఖచ్చితంగా కార్యం చేసే దేవుడు అయి ఉన్నారు. ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తావయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తావు, నా పిల్లల్ని ఆశీర్వదిస్తావని ప్రార్థిస్తున్నారు కదా. ఎస్, ప్రార్థన వినే దేవుడు అండి. ఆయన ఖచ్చితంగా మరి అన్ని విషయాల్లో మనల్ని బలముగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానాన్ని మరి జీవితాలలో మన దేవుడు నెరవేర్చబోతున్నారండి. ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. అవి ఏ పరిస్థితులైనా, ఏ పోరాటాలైనా అవన్నిటిని కూడా ప్రభు చూస్తున్నారు. వాటి నుంచి తప్పించి ఏ శత్రువు అయితే పతనం చేయాలనుకున్నాడో, ఏ శత్రువు అయితే నాశనం చేయాలనుకున్నాడో, ఏ శత్రువు అయితే కీడును తలుస్తున్నాడో ఆ కీడును కూడా ఆశీర్వాదకరంగా మార్చి మనల్ని గొప్ప చేయబోతున్నారండి. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో, ప్రతి మరి పనులలో దేవుడు తోడై ఉండి ఆయన ఆశీర్వాదాలను కుమ్మరించబోతున్నారు. ధైర్యపడక ధైర్యంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.